అప్పు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. లైఫ్ స్కిల్స్, మనీ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ బ్రహ్మశ్రీ JKR గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మంది తెలిసి తెలియక అప్పులు చేసి తీర్చలేక దాన్ని సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు. చాలా మంది మనకి చనిపోతున్నారు. ఫ్యామిలీస్ కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా రీసెంట్ గా చూసుకుంటే చాలా ఫ్యామిలీస్ కూడా పిల్లల్ని కూడా చంపేసి వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఈ అప్పులు చేసేసి తలభారం ఎక్కువైపోయి వాళ్ళకి తెలిసి చిన్న అప్పులే, చిన్న కారణాలకి. అంటే అప్పులు తీర్చడం ఎలాగా అంటే వాళ్ళు తెలివిగా ఆలోచించి, మీరు విశ్వం కనెక్ట్ అవుతే మైండ్ని టాలెంట్గా థింక్ చేయాలని చెప్తున్నారు కదా. సరే, అప్పులు చేసిన వాళ్ళు మనం మైండ్ సెట్ని ఉపయోగించుకొని అప్పులు తీర్చాలి అంటే ఏమైనా రెమెడీస్ చెప్తారా? వాస్తవంగా అప్పులు తీర్చాలి అని అసలు ఆ వర్డే ముందు వాళ్ళ ఆలోచన నుంచి డిలీట్ చేశారు. అంటే ఎందుకని? అప్పు చేస్తారు తెలుసో తెలియకో. ఆ అప్పు కోసం మీరు మానసికంగా ఆందోళన గురైపోయి ప్రాణాలు తీసుకునే వాళ్ళు చాలా మంది మనం చూస్తున్నాం వార్తల్లో అట్లా. అయితే అది ఎన్ని లక్షల అప్పు అయినా మీరు ముందు దాన్ని అప్పుగా భావించకుండా ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది, నేను అప్పు చెయ్యాలనే ఆలోచనే తప్పమ్మా. కానీ చేసేసాం, అది తెలుసో తెలియకో జరిగిపోయింది. దాని నుంచి ఈజీగా బయటపడచ్చమ్మా. ఎలా బయటపడాలి, ఏం చెయ్యాలి? ముందు మీ ఆలోచనలు పక్కదోవ పడుతున్నాయి. బ్యాంక్ లోన్ తీసుకున్నారు, పర్సనల్ లోన్ తీసుకున్నారు, తీర్చలేకపోతున్నారు. ఆడు అడిగినప్పుడు భయం వేస్తూ ఉంది. ఇలాంటి ఎన్నో చూస్తూ ఉన్నాం. భయపడకుండా మీరు ఈజీగా అప్పులు తీర్చాలి. ఎంతో మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి, ఇలా వచ్చిన వాళ్ళు చాలా మందికి వాళ్ళ అప్పులు తీరి అప్పుల నుంచి బయటపడి మరలా ఇన్కమ్ సోర్స్లోకి ముందుకు దూసుకు వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. అంటే ఏం చేయమన్నాను, ఏం చేశారో మీ సుమన్ టీవీ ద్వారా డైరెక్ట్గా ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాట్ ప్రాసెస్ని మార్చాలి. ఎలా థాట్ ప్రాసెస్ మార్చాలి? అప్పులు చేసేసారు కాబట్టి 10 మందికి నాకు అప్పు ఉంది, నేను వాడు ఎంత అప్పు చేశాను అని భార్యాభర్తలు కావచ్చు, పక్కింటి వారు కావచ్చు, మీకు కావలసిన వాళ్ళు కావచ్చు, ఎవరితోనూ ఆ వాడు మీరు ఒకటి నుంచి పలకూడదు. పలకకుండా ముందు ఉండాలి. తర్వాత మీరు అప్పులు తీర్చే టెక్నిక్స్, ఈజీగా అప్పుల నుంచి బయటపడే టెక్నిక్స్ని ఇప్పుడు నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సింది, అప్పు ఉందని కానీ భావనలో కూడా మీరు దాని గురించి ఆలోచించకూడదు. ఒకవేళ అప్పు ఇవ్వాల్సిన అడిగాడు, ఓకే ఇస్తాము అని టైం పెట్టండి, అంత మట్టికి అంతటితో అయిపోయింది. కానీ అదే విషయాన్ని పదే ఆలోచన మనసులో ఉండకూడదు. ఏదైతే భావిస్తామో అదే వస్తుందని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. మరి తెలిసి కూడా ఆ సందర్భానికి ఆ ఆలోచన నుంచి బయటపడలేకపోతున్నారు. బయటపడాలన్నా ఏం చేయాలి, అలాగే అప్పులు ఈజీగా తీర్చాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్పులు అంటే డబ్బు కావాలి. మీరు యూనివర్స్ని ఏం అడగాలి అంటే, నేను కోటేశ్వరుని కావాలి. మీకు సుమారుగా 10 లక్షలు 20 లక్షలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. మరి ఈ అప్పులు, మీరు కోటేశ్వరుడు అయితే ఈ అప్పులు ఉంటాయా? ఉండవు. కానీ మరి కోటేశ్వరుడు కావాలని అడగగానే ఇష్టం ఇచ్చేస్తుందా అంటే ఇవ్వదు. ఇది వాస్తవమే. నేను కూడా చాలా మంది చెప్తుంటారు, అడగగానే యూనివర్స్ కోట్లు ఇచ్చేస్తుంది. ఎప్పుడు ఇస్తుంది అనేది మనం ముందు పాయింట్లోకి రావాలి. ఫస్ట్ పాయింట్, మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా మలుచుకున్నప్పుడు మీ అప్పులనే పదాన్ని మరిచిపోయి లాభాల బాటలో పరుగులు పెడతారమ్మా. అది ఎలాంటి స్పీడ్ అంటేనమ్మా, ఇది ఫ్లైట్లో వెళ్ళే స్పీడ్ ఉంటుందా, అలాగే ర్యాకెట్ స్పీడ్తో దూసుకెళ్తారు. అంటే ఫ్లైట్ వెళ్ళే దానికన్నా ర్యాకెట్ స్పీడ్ ఇంకా స్పీడ్గా ఉంటుంది కదా. ఆ స్పీడ్లో మీరు దూసుకుపోవాలి అంటే ఫస్ట్ మీ థాట్ ప్రాసెస్ని మార్చాలంటే మీ మైండ్ మీకు వినాలంటే ఏం చేయాలి? మీరు ఉత్తరముఖంగా కూర్చుని ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 సార్లు ఇలా చేయాలి. ఎలా చేయాలి అంటే, శ్వాసని దీర్ఘంగా లోపలికి తీసుకోవాలి. తీసుకున్నప్పుడు నేను లక్షాధికారిని అయ్యాను అంటే, వాళ్ళు వేలల్లో అప్పులు ఉంటే లక్షాధికారిని అయ్యాను, వాళ్ళు లక్షల్లో అప్పులు ఉంటే కోటీశ్వరుని అయ్యాను. ఎందుకని? మీ అప్పు వేలల్లో ఉంటే లక్ష వస్తే తీరిపోతుంది, మీ అప్పు లక్షల్లో ఉంటే కోటి రూపాయలు ఇస్తే తీరిపోతుంది. అందుకని నేను కోటీశ్వరుని అయ్యాను. ఎలా అయ్యావు అంటే, యూనివర్స్ మనల్ని అడుగుద్దా అంటే అడగదు, నువ్వే చూపించాలి. అమ్మని అమ్మ అన్నం పెట్టు అంటేనే పెడుతుందని చెప్తున్నాం. అదేవిధంగా యూనివర్స్ని నేను అడిగితే ఇచ్చే ముందు ఈ ₹1,00,00,000 నువ్వు ఎలా రావాలనుకుంటున్నావు అని మన క్వశ్చన్ చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి, వృత్తి ఏంటి, అది ముందు దాన్ని బట్టి నువ్వు ఎలా వెళితే ₹1,00,00,000 నువ్వు సంపాదించగలవో ఒక ఎల్లో కలర్ పేపర్ పైన ఒక రెడ్ పెన్తో కానీ గ్రీన్ పెన్తో కానీ క్లారిటీగా రాసుకోవాలి. అది నీకు అర్థం కావాలి నువ్వు రాసింది.
సార్ నేను రాసింది నాకే అర్థం కాదు అనుకుంటే జీవితం కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాటికి ఎంత అక్షరాలతో రాస్తారా, మీకు కనపడి చూడగానే అట్రాక్ట్ అయ్యేట్టుగా రెడ్ పెన్తో ఎల్లో కలర్ షీట్ పైన రాసుకోవాలి. A4 షీట్ ఉంటుంది కదా, దానిపైన రాసుకోవాలి. అది రెడ్ పెన్ కావచ్చు, గ్రీన్ పెన్ కావచ్చు. ఇలా రాసేటప్పుడు ప్రతిదీ నేను ఈ వృత్తిలో ఇలా సంపాదించాలి. మరి జాబ్ చేసేవాడికి కోట్లు ఎలా వస్తాయి, వాడు అప్పులు ఏమో లక్షల్లో చేస్తాడు అన్నప్పుడు జాబుతో పాటుగా మీరు ఒక బిజినెస్ చేస్తున్నట్టు. ఏ బిజినెస్ చేయాలి అంటే మీకు మనసుకి బాగా దగ్గరైన బిజినెస్, అది ఫుడ్ బిజినెసా లేదు మరేదైనా బిజినెసా చేస్తున్నట్టుగా కల్పన చేసుకోవాలి. అంతర్చేతన మనసుకి మీరు నమ్మించాలి. అంతర్చేతన మనసుని చేస్తున్నట్టుగా నమ్మించాలి. దానికి సాక్ష్యాలు రుజువులు ఏమక్కర్లా, మీ భావనే అంతర్చేతన మనసు సత్యమని అనుకుని విశ్వానికి కనెక్ట్ చేస్తుంది. అప్పుడు విశ్వం ఏంజెల్స్ దేవత ద్వారా మనకి డబ్బు వచ్చేట్టు చేస్తుంది. ఇది సత్యం. అయితే మనం ఏం చేయాలి, అందుకని లోపల గాలి పీల్చుకునేటప్పుడు నేను ఈ వ్యాపారం చేస్తున్నాను, ఆ వ్యాపారంలో రోజుకు నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది అది పేపర్ పైన రాసుకుంటూ ప్లస్ విజువలైజేషన్ చేస్తూ ఎంత ఇన్కమ్ వచ్చింది, నెలకి ఇన్ని లక్షలు వచ్చినాయి, సంవత్సరానికి నాకు ఎంత వచ్చింది, నా అప్పులు ఎవరికైతే ఉన్నాయో ఆ అప్పులు తీర్చేసినట్లుగా. డబ్బు వస్తే అప్పులు తీర్చేస్తావు, ఈ డబ్బుతో అప్పులన్నీ కట్టేసినట్లుగా. ఆ కట్టి ఎవరి దగ్గర అయితే అప్పు చేసావో వాళ్ళ దగ్గర ఏదైతే షూరిటీ పెట్టావో ఈ డబ్బులు కట్టి ఆ షూరిటీ పేపర్, అది నోటు కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది తెచ్చుకున్నట్టుగా విజువలైజేషన్లో క్లారిటీ ఉండాలి. అంటే నీ కళ్ళకి కనపడినట్టుగా, అంటే ఇక్కడ మనకి కళ్ళు మూసుకుంటే అది కనపడదు. ఇలా విజువలైజేషన్ పేపర్ పైన రాసి అది విజువలైజేషన్ చేస్తూ మీరు ప్రతిరోజు 11 సార్లు అంటూ శ్వాస దీర్ఘంగా లోపలికి పీల్చుకుంటూ పాజిటివ్గా ఆలోచించాలి. మరి వదులుతూ ఏం చేయాలి, అలాగే అంటూ దీర్ఘంగా శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా పీల్చుకోవాలి, నిదానంగా వదిలేటప్పుడు నాలో ఉన్న ఈ భయాలని ఈ క్షణమే వదిలేస్తున్నా, నాలో ఉన్న టెన్షన్ని ఈ క్షణమే వదిలేస్తున్నా, నాకు అప్పు లేదు ఈ క్షణమే తీరిపోయింది అని భావన చేయాలి. ఇలా 11 టైమ్స్ చేయాలి. ఇది చేసిన తర్వాత మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాం. పూజ చేసేప్పుడు మనం ఏమంటాం, భగవంతుడా నా అప్పులు తీర్చు అంటే భగవంతుడు ఏం చేస్తాడమ్మా, నువ్వేమో ఎక్కువ అప్పులు చేసేసి భగవంతుడు అప్పులు తీర్చని మణిదీప వర్ణన, లక్ష్మీ అష్టోత్తరం లేదు మీకు తోసిన మంత్రాలు చదువుతాం. అప్పుడు నువ్వు చేయవలసింది భగవంతుడి ముందు కూర్చుని లక్ష్మీ అష్టోత్తరం చేసే ముందు దీపారాధన చేసిన తర్వాత, మీరు దీపారాధన ఎందుకు చేస్తున్నాం, పంచభూతాలలో ఒకటైన అగ్ని ద్వారా భగవంతుడికి మన కోరికలు చేరవేస్తున్నాం. ఇది తెలుసుకోవాలి. మనం ఏం చేస్తాం, దీపారాధన చేసాం మామ అనుకుంటే కాదు, దీపారాధన చేస్తూనే మీ మనసులో పంచభూతాలలో ఒకటైన అగ్నిదేవుడి ద్వారా నా సంకల్పాన్ని భగవంతుడికి చేరవేస్తున్నా అని భావన చేయాలి. చేసి అక్కడ నువ్వేం చేయాలి, చాలాసార్లు మనం జపం చేసిన తర్వాత దారాదత్తం చేయడం అంటారు, ఇది మీకు తెలిసే ఉండవచ్చు. అదేవిధంగా మీరు మీ అప్పులన్నీ భగవంతుడికి సమర్పించాలి. ఎలా అంటే వాటర్ తీసుకుని, వాటర్ అంటే ఏంటి, పంచభూతాలలో ఒకటైన నీరు. ఇందాక మన పంచభూతాలలో ఒకటైన అగ్నికి ద్వారా మనం భగవంతుడి చేరవేశాం. మళ్ళీ పంచభూతాలలో ఒకటైన నీరుతో ఎప్పుడైతే చేతులు పోసుకుని ఇలా స్వాహా చెప్పాలి. ఏమని, ఈ రోజునే నా అప్పులన్నీ తీరిపోయిని అని కిందకి నీళ్లు వదిలేదు. అంటే నీళ్లు వదిలేస్తున్నాం అంటే ఏంటి, అది మర్చిపోతున్నాం అని అర్థం. కోపంలో నేను నీళ్లు వదిలేసాను రేపు నీకు నాకు సంబంధం లేదనుకుంటుంటారు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు గొడవల్లో. అదేవిధంగా భగవంతుడు ముందు నీళ్ళు ఎందుకు వదలాలి అంటే, భగవంతుడు సాక్షిగా నాకు అప్పులన్నీ తీరిపోయినాయి, నాకు అప్పులు లేవు, ఈ రోజు నుంచి ఆ పదాన్ని నేను తలవను అని చెప్పి నీళ్ళు ఇలా వదిలేసి ఆ రోజు నుంచి అప్పులో ఇంటి ముందు వచ్చేసి మన యుద్ధం చేసినా ఆడికి చెప్పాల్సిన సమాధానం మంచిగా చెప్పి ప్రేమగా చెప్పి పంపించాలి. అంతే తప్ప అప్పులు ఉన్నాయని ఆడు ఎలాగానే మంచాన పడుకుని బాధ పెడితే అప్పులే వస్తాయి. అప్పుడు మీరు చేయవలసింది, ఇలా చేసిన తర్వాత మీరు ఈ మంత్రాన్ని 11 సార్లు ప్రతిరోజు చేయాలి. ఏమిటి అనంటే ఉత్తరముఖంగా కూర్చుని, ఎందుకని డబ్బు కావాలంటే కుబేరుడికి అనుగ్రహం కావాలి, కుబేరుడు అనుగ్రహం కావాలంటే ఉత్తరముఖంగా కూర్చుని, అంటే మనం ఉత్తరముఖం తిరిగి కూర్చుని ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఇక్కడ ఈ ధ్యానంలో మనీ మెడిటేషన్ చేయాలి. ఈ మనీ మెడిటేషన్ ఎలా చేయాలి, మీరు దగ్గరలో రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నట్టుగా, లేదు నిజంగా రావి చెట్టు ఉందా మీ దగ్గరలో, లేదు ఒక దేవాలయంలో మీ దగ్గరికి ఉండి వెళ్ళగలిగే శక్తి ఉందా అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూర్చోండి. లేదు మీరు కల్పవృక్షాన్ని మనం టీవీల్లో సినిమాల్లో చూస్తాం, కల్పవృక్షం
మనకి ఎక్కడ కనపడదు సహజంగా. ఈ కల్పవృక్షం ఎక్కడది అసలు? ఈ పాత్ర ఎక్కడ పుట్టింది అంటే క్షీర సముద్ర మదనంలో దేవతలు రాక్షసులు చేస్తున్న సమయంలో అక్షయ పాత్ర, కామధేనువు, కల్పవృక్షం పుట్టింది. ఆ కల్పవృక్షాన్ని మీ ఇంట్లో ఉన్నట్టుగా లేదు ఎక్కడో మీకు నచ్చిన ప్రదేశంలో కల్పవృక్షం ఉన్నట్టుగా ఆ కల్పవృక్షం దగ్గర కూర్చుని మీరు మణి మెడిటేషన్ చేయాలి. మణి మెడిటేషన్ అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే ఈ విధంగా ఈ చేతులు ఇలా పెట్టుకుని ఇలా పెట్టి, లేదు మీకు కుబేర ముద్ర మీ అందరికీ తెలుసు కాబట్టి కుబేర ముద్ర వేసుకుని మణి మెడిటేషన్ స్టార్ట్ చేయాలి. ఆ మెడిటేషన్లో విశ్వంలోంచి అంటే కల్పవృక్షం నుంచి డబ్బులు మనకి వస్తున్నట్లుగా. మరి డబ్బులు దాంట్లోంచి వచ్చేస్తే మనకు సరిపోతాయా? కాదు. ఇక్కడ అదే కల్పవృక్షం మనకి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ మరి ఎలా ఇవ్వాలని విజువలైజేషన్ చేయాలి? మీరు ఇందాక బిజినెస్ అనుకున్నారు, అలాగే ఒక వ్యాపారం అనుకున్నారు, ఒక జాబ్ అనుకున్నారు. దాంట్లో ఈ కల్పవృక్షం దాని ముందు కూర్చొని మనం ధ్యానం చేయటం వల్ల కల్పవృక్షం అనుగ్రహించి మన కటాక్షించి బిజినెస్ లో డబ్బులు వస్తున్నట్లు. మనం ఏం చెప్తాం? కల్పవృక్షం నుంచి డబ్బులు రాలినట్టుగా చేయమంటాం. అది రాలతాయా అంటే రాలవు. మరి ఎలా రావాలి? మనం చేస్తున్న బిజినెస్ లో రావాలి. మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీకు ఇంకా దీని నుంచి బయట షూట్లు వచ్చినట్టుగా బయట నానా రకాలుగా అంటే 4-5 రకాలుగా డబ్బులు వస్తున్నాయి. అంటే మనం చేస్తున్న బిజినెస్ లో కానీ వృత్తుల్లో కానీ ఇలా డబ్బులు ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతున్నట్టుగా, ఈ డబ్బులు తీసుకెళ్లి మీ అప్పులన్నీ కట్టేసినట్టుగా, వాళ్ళకి ఇచ్చిన నోట్లన్నీ తెచ్చుకున్నట్లుగా, షూరిటీలు తెచ్చేసుకున్నట్లుగా, మిగిలిన డబ్బు తీసుకెళ్లి బీరువాలో పెట్టినట్టుగా ఇలా విజువలైజేషన్ చేయండి. దీన్ని మనీ మెడిటేషన్ అంటామమ్మా. ఈ మనీ మెడిటేషన్ చేయటం వల్ల ఎలాంటి అద్భుత ఫలితాలంటే ఇలా 11 రోజులే అద్భుత ఫలితాలు చూస్తారు. అలాగే మనం 999 టెక్నిక్ అందరికీ తెలిసే ఉండవచ్చు. 999 టెక్నిక్ అంటే రోజుకి 99 సార్లు 9 రోజులు రాయాలి. ఏం రాయాలి? డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆనందం కావాలి. అందుకని నాకు అప్పులు తీరాలి, నాకు అప్పులు ఉన్నాయి, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నాయి, అసలు మర్చిపోండి. లేదు, భగవంతుడి దగ్గర వదిలేశారు. మీరు రోజు ఎల్లో కలర్ పేపర్ పైన 999 టెక్నిక్ చేయండి. యూనివర్స్తో మమేకం అవ్వండి, పంచభూతాలతో మమేకం అవ్వండి. అదేవిధంగా ముక్కోడి దేవతలతో, ఏంజల్ దేవతలతో మమేకం అయితే మీకు డబ్బే కాదురా, ఏది కోరుకుంటే అది వస్తుంది. ఈ మనీ మెడిటేషన్ చేసి అప్పులు తీరిపోయి లాభాల బాటలో ఉన్నోళ్ళు కోకొల్లలుగా ఉన్నారు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు. కాబట్టి మీకెవరికైనా ఇలాంటి కష్టాలుంటే నమ్మకంతో ఆచరించండి, దాని ఫలితం అనుభవిస్తారు కదా, అప్పుడు మీకే తెలుస్తుంది. నమస్తే. నమస్తే తండ్రి. నాకు చాలా సమస్యలతో నేను జేకే గారి దగ్గరికి వచ్చాను. నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నాను. దానికోసం నేను జేకే గారి దగ్గరికి వస్తే నాకు సరైన పరిష్కారాన్ని చూపించారు. దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు.